అరకాన్ ఆర్మీ స్వైర విహారం అని చెప్పి మాట్లాడాలి. అంటే మీకు ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రయత్నము చేసినా వాళ్ళైతే తగ్గడం లేదండి. ఇవాళ ఎక్కడ దాకా వచ్చేసారు అంటే ఒక సెపరేట్ దేశం, అరకాన్ ఆర్మీ కోసం ఒక విడి దేశము మాకు కావాలి. ఎక్కడా? మీకు బంగ్లాదేశ్, మయన్మార్, భారత్ సరిహద్దుల్లో. ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఏంటంటే భారత్ దాకా ఈ వ్యవహారము వచ్చింది. మీకు బంగ్లాదేశ్ని ఎలాంటి ఒక క్రైసిస్లో పడేసారు అంటే మీకు తెలిసే ఉంటుంది. 2017లో మీకు ఈ మయన్మార్ మిలిటరీ జూంటా అంటారు చూసారా, వాళ్ళ మిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఈ రోహింగ్యా ముస్లిమ్స్ని అంటారు. అంటే మీకు బర్మాలో నివసించే ముస్లింలు, బర్మా అంటే మామూలుగా ఒక బౌద్ధ మతానికి చెందిన దేశము కదా. సో ఇక్కడ మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు రోహింగ్యాస్ని అంటారు. ఒక 7,50,000 మందిని మిలిటరీ జూంటా మయన్మార్ నుంచి తరిమి వేసింది. సో వీళ్ళందరూ కూడా రాఖైన్ అనబడే ఒక జిల్లా, ఇప్పుడు ఇవాళ అరకాన్ ఆర్మీ కంట్రోల్లో ఉండే ప్రాంతం, ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన తరువాత మీకు ఈ అరకాన్ ఆర్మీ వాళ్లను ఇక్కడ నుంచి కూడా రాఖైన్ అనబడే జిల్లా నుంచి కూడా ఈ రోహింగ్యాస్ని తరిమి వేయడంతో మీకు వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లోకి పారిపోయారు. ఎంత? 7,50,000 మంది ప్రజలు మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు మూటాముళ్ళు సర్దుకొని ఇంకొక దేశంలోకి వెళ్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సో బంగ్లాదేశ్ ఏం చేసింది? వీళ్ళని ఆపాలి అనే ప్రయత్నాలు చేశారు. అటు నుంచి పాకిస్తాన్కి పంపించాలా అనుకున్నారు. కొంతమంది అయితే ఏకంగా భారత్లోకి కూడా పారిపోయి వచ్చారు. సో నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఎంత? ఇంకొక 60,000 మంది ఈ రోహింగ్యాస్ను మీకు అరకాన్ ఆర్మీ వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్లోకి పంపించేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ ఒక దేశము భారత్ను శత్రు దేశముగా చూస్తుందో, అంటే మనము వాళ్ళకి ఎంతో మంచి చేస్తున్నాము, అయినా కూడా వాళ్లకు ఉండే ఆ ద్వేషం, అంటే మనం ఎదగడాన్ని చూసి వాళ్ళు కడుపు మంట కదా. సో అలా ఎవరైతే చూస్తున్నారో ఆ దేశాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పతనమైపోవడము అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఆ రోజుల్లో చూసారనుకోండి, శ్రీలంక వాళ్ళు సడన్గా చైనాతో కలిసిపోయారు. తరువాత శ్రీలంక యొక్క పరిస్థితి, వాళ్ళ క్రైసిస్ ఏంటి మనం చూసాం. మాల్దీవ్స్ మొన్నటికి మొన్న, కెనడా అయితే పోయిన వీడియోలో కూడా, అంటే గత 2 నెలల నుంచి కెనడా గురించి మాట్లాడుతున్నాము. మీకు ఎంత పెద్ద మేజర్ క్రైసిస్ అంటే జస్టిన్ ట్రూడో రిజైన్ చేసే తీరాలి. ఇది కెనడా పరిస్థితి. అలాగే నేపాల్, ఈ దేశాలంతా గమనించండి. ఒక్కసారి భారత్ను వాళ్ళు శత్రువు అని ఎంచుకుంటే ఆ దేశము కళ్ళ ముందే పతనమైపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలాంటి ఒక క్రైసిస్లో ఉంది అంటే, ఒకవైపేమో రోహింగ్యాస్ మీకు విపరీతంగా వచ్చేస్తున్నారు. నిన్నటికి నిన్న 60,000 మంది రోహింగ్యాస్ బంగ్లాదేశ్లోకి వచ్చారు. ఆపే మెకానిజమే లేదు. ఇక ఇంకొక లెవెల్లో చూసారు అనుకోండి, ఇప్పుడు మీకు వాళ్ళకి మొన్న బియ్యం గురించి కూడా మాట్లాడాం. 5 లక్షల టన్నుల బియ్యం కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇక నెక్స్ట్ ప్లేస్లో మీరు చూసారనుకోండి, మయన్మార్ నుంచి కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఈ బియ్యం తెప్పించుకుంటారు. అలాంటిది మీకు ఈ అరకాన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మయన్మార్ నుంచి వచ్చే ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ని టోటల్గా ఆపివేశారండి. బంగ్లాదేశ్ దాకా వెళ్ళడానికి లేదు. ఎందుకు? రాఖైన్ అనబడే ఈ జిల్లా, దీనిని దాటే బంగ్లాదేశ్లోకి రైస్ ఎక్స్పోర్ట్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎంత క్రిటికల్గా ఉంటుంది అంటే, కాలాదాన్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం మాట్లాడతాం. అంటే మీకు బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి ఒక కార్గో షిప్ బయలుదేరితే నేరుగా ఇది రాఖైన్ అనబడే జిల్లాకు వచ్చి దీనిని దాటుకొని నార్త్ ఈస్ట్లోకి వెళుతుంది. అంటే బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల గుండానే నార్త్ ఈస్ట్ దాకా కూడా మన షిప్ ఎంటర్ అవుతుంది. ఇవాళ ఈ మ్యారిటైమ్ పాత్ ఉంది చూసారా, మ్యారిటైమ్ రూట్, మయన్మార్ నుంచి వచ్చే ఈ మ్యారిటైమ్ ఓడలు, వీటిని కూడా అరకాన్ ఆర్మీ వాళ్ళు ఆపేస్తున్నారు. సో దాంతో బంగ్లాదేశ్ ఒక మేజర్ ఫుడ్ క్రైసిస్ అండి. ఇండియా నుంచి వెళ్ళడం లేదు, అటు మయన్మార్ నుంచి కూడా ఈ బియ్యము అనేది రావడం లేదు. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దాంతో ఇది చూసిన భారత్ 2 లక్షల టన్నుల బియ్యము మొన్నటికి మొన్న పంపించాం.
ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు మేజర్ క్రైసిస్లోకి వెళ్ళిపోకూడదు, తిండి తిప్పలు లేకుండా పిల్లలు మహిళలు ఉండకూడదని మనం అర్జెంటుగా ఒక 2 లక్షల టన్నుల బియ్యము వాళ్ళకి పంపించాం. కానీ ఇదంతా అరకన్ ఆర్మీ పట్టించుకోవడం లేదండి. ఇన్నేళ్ల పాటు మమ్మల్ని హింసించారు కదా. ఒకవైపు ఏమో బంగ్లాదేశ్ అంటారు, ఇంకొక వైపు ఏమో మయన్మార్ అంటారు, మధ్యలో ఈ రాఖైన్ స్టేట్ అనేది ఉంది. మా ప్రజలు వీళ్ళు ఎథనిక్ గ్రూప్, వీళ్ళను మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మిలిటరీ జుంటా, ఇటు బంగ్లాదేశ్ మిలిటరీ అనండి, మయన్మార్ మిలిటరీ అనండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇవాళ మాది పై చేయి, మేము ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్నాము, ఎవడితో ఎటువంటి సంబంధము లేదు. బంగ్లాదేశ్ తన మిలిటరీతో వచ్చినా కొడతాము, మయన్మార్ మిలిటరీ జుంటా వచ్చినా కూడా ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు మయన్మార్లోకి పారిపోయారు. సో ఇప్పుడు ఈ కాలాదాన్ ప్రాజెక్ట్ అనేది భారత్కు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే నార్త్ ఈస్ట్ యొక్క కనెక్టింగ్ పాయింట్. కానీ అరకన్ ఆర్మీతో మనం ఎంగేజ్ అవ్వడం, మనము గత 2 నెలల నుంచి కూడా దీన్ని ఊహించే వాళ్ళతో ఎంగేజ్ అవుతున్నాం. అజిత్ దోవెల్ గారు ఎన్నో మీటింగ్స్, విడి మీటింగ్స్ అరకన్ ఆర్మీతో పెట్టుకోవడంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ కాలాదాన్ ప్రాజెక్ట్ వరకు కూడా మేము ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మీ ఓడలు అంటే ఇండియా ఫ్లాగ్తో ఉండే ఓడలు వస్తే మా వైపు నుంచి ఎక్కడా మేము ఆపము అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం కాదు, మీరు మాకు సపోర్ట్గా ఉండండి. ఏది ఇండియన్ ఆర్మీని, ఇండియన్ గవర్నమెంట్ని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేము ఒక విడి దేశాన్ని సృష్టించబోతున్నాం, నిర్మించబోతున్నాం, ఈ దేశానికి మీరు సపోర్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకవేళ ఇండియా ఓకే అనింది అనుకోండి, దీన్ని ఎలా చూడాలి అంటే, చైనా ఏమో మయన్మార్ మిలిటరీ జుంటాతో ఎంగేజ్ అవుతున్నారండి, మనమేమో ఈ అరకన్ ఆర్మీని ఎంగేజ్ చేస్తున్నాం. ఎందుకు? మన సరిహద్దులు, మయన్మార్ అటుండొచ్చు, మనకు మెయిన్ బంగ్లాదేశ్ సరిహద్దులు రాఖైన్ జిల్లా. సో దీనిని మన కంట్రోల్లో పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ని మనం భారత్తో కలపాలి అంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది, అలాగే రాఖైన్ అనబడే ఈ జిల్లా ఉంటుంది. సో దీనిని మనము ఏదో ఒక రకంగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. బంగ్లాదేశ్ అయితే టోటల్గా పతనం అయిపోయింది. ఇప్పుడు ఆ దేశాన్ని కాపాడాలి అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, వాళ్ళ ఫారిన్ పాలసీ ఎలా ఉంటుంది, వాళ్ళు పాకిస్తాన్ వైపు ఉంటారా ఇండియా వైపు ఉంటారా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్లోకి వచ్చినట్టుగా వార్తలు ఎందుకు వచ్చారు అంటే అందరూ ఏం మాట్లాడుతున్నారు, భారత్ని ఎదిరించడానికి. ఇలాంటి వార్తలు మనం నమ్మకూడదండి, ఎందుకంటే చాలా సిల్లీగా ఉంటుంది. బంగ్లాదేశ్ వచ్చి భారత్తో యుద్ధము చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి మనతో తలపడడం అనేది ఊహలో కూడా వాళ్ళు ఊహించరు, అసలు అలాంటి ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే, మీకు ఈ అరకన్ ఆర్మీని ఆపడానికి, బంగ్లాదేశ్ సరిహద్దులు ఇవాళ ప్రమాదంలో ఉండడంతో ఈ అరకన్ ఆర్మీని ఆపడానికి పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ సైన్యానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే ఇందులో ఉండే వాస్తవం. అంతేగాని వెళ్ళేది డైరెక్ట్గా తుపాకులు పట్టుకొని మన ఇండియన్ ఆర్మీతో అంటే వాళ్ళు కలలో కూడా ఊహించలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు అరకన్ ఆర్మీ రాఖైన్ అనబడే ఈ ప్రాంతాన్ని ఒక విడిదేశముగా మేము ప్రకటించబోతున్నాము, మాకు భారత్ సపోర్టు కావాలి, మేము బంగ్లాదేశ్ని ఎదిరిస్తాము, ఇటు మయన్మార్ని ఎదిరిస్తాము, మా కోసరము విడి దేశము, విడి ప్రజలు, విడి సైన్యము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇది జరిగే పనేనా? ఒకవేళ ఇండియా సపోర్టుగా నిలబడింది అనుకోండి, వాళ్ళు ఇక్కడ అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక హిందూ దేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అంటే హిందువులందరూ ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక హిందూ దేశాన్ని సృష్టించాలని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము. మరి ఇవాళ ఇక్కడ ఒక కొత్త బౌద్ధ దేశము రాబోతుందా? ఇది అందరూ మాట్లాడే విషయము. ఎటొచ్చి అరకన్ ఆర్మీని ఆపడము అనేది ఎవరి తరము కావడం లేదు, వాళ్ళు పూర్తిగా తమ కంట్రోల్లో తమ ప్రాంతాన్ని ఉంచుకున్నారు. మరి ఈ మిలిటరీ జుంటాస్ వీళ్ళని ఆపగలరా లేదా చేతులెత్తేస్తారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.